నమస్తే ఆడపిల్లలు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ మీరు చేసుకోలేము. టీచర్ల మాట బాగా వినాలి. మీకు ఏదన్నా అనిపిస్తే ఓపెన్గా టీచర్లతోనో మీ తల్లిదండ్రులతో ఇక్కడ ఏం జరిగినా తల్లిదండ్రులకు చెప్పాలా, ఆడ ఏం జరిగినా ఇంటికాడ ఏం జరిగినా టీచర్లకి చెప్పి ఒకరికొరు కమ్యూనికేషన్ ఉంటేనే మీ ఎదుగుదలకు మొదటి మెట్టి వేసినట్టు అవుతుంది. టీచరు, మీరు, మీ తల్లిదండ్రులు మీద. ఎందుకంటే మా పాపని అట్లే పెంచినాము, అట్లే స్కూల్లో ఏం జరిగినా మాకు వచ్చి చెప్తుంది. అర్థమైనా? ఇంటికాడ ఏం జరిగినా వాళ్ళ టీచర్తో కమ్యూనికేషన్ అవుతుంది. అంటే పేరెంట్స్ కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గానే పెరుగుతారు. తల్లిదండ్రులు తప్పు చేస్తే కూడా మనం అడిగేదానికి ఆడపిల్లలు ఎదగల. నాయన చెప్తానాడు, అమ్మ చెప్తానాడు అనే మాట తలకాయ ఊపుకుండా వెళ్ళిపోవడం. అర్థమైందా? చదివితేనే మీకు చదువు మీద కాన్సెప్ట్ పెరుగుతుంది. చెప్పేది అర్థమవుతుందా? మీరు ఎప్పుడు మనసులో దాచిపెట్టుకొని ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో మీరు ఎంత పంచుకుంటారో అట్లా టీచర్లతో కానీ తల్లిదండ్రులతో పంచితేనే మీ ఎదుగుదలకు మెట్టు పెరుగుతూ పోతుంది. అవునా? బాగా చదవండి, టీచర్లు మాట ఉంది, పేరెంట్స్ మాట ఉంది. అంటే ఏం జరిగినా పేరెంట్స్కి చెప్పాలా, టీచర్లకి చెప్పాలి. మీకు ఏదైనా సహాయం వస్తే అడగండి, నేను మనస్ఫూర్తిగా చేస్తాను. ఎమర్జెన్సీ ఏమైనా సహాయం అనేది రేటుగా ఉంది. ఓకే.